నేను ఇప్పుడు బన్నీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్టైలిష్ స్టార్. వాసుని మాట్లాడమన్నాను, మాట్లాడంట. ఇందాక నేను మాట్లాడినప్పుడు రెండు చిన్న విషయాలు మర్చిపోయాను. GA2 అనేది స్టార్ట్ చేయడానికి రీజన్స్ అల్లు శిరీష్ను లక్ష్మీనారాయణ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి రాలేదు, వాళ్ళని ఎకనాలెడ్జ్ చేయాలనుకుని మర్చిపోయాను. తర్వాత ఈ రికార్డింగ్ కంపెనీ లహరి మనోహర్ గారని, లహరి రికార్డింగ్ కంపెనీ, ఈయన మెగాస్టార్ సినిమాల్లో ఆయన 90% మెగాస్టార్ సినిమాలు ఈయనే చేశారు. ఈ పిక్చరు తర్వాత ఈ బన్నీ పిక్చర్ కూడా ఈయనే చేస్తున్నారు. అందులో ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఐ ఫర్గాట్ టు ఎకనాలెడ్జ్. థ్యాంక్ యూ అండి. నౌ బన్నీ విల్ స్పీక్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. డ్రెస్ ఎలా ఉంది బ్రదర్? కొంచెం వెరైటీగా ఉంది కదా, ట్రై చేశా. ఇందాక పక్కన ఒక ఆవిడ కూర్చుంటే అంటుంది, సార్ మీరు ఏ ఫంక్షన్ కైనా స్టైలిష్ స్టార్గా వస్తారు, కానీ ఇవాళ స్టైలిష్ ఇండియన్ స్టార్లా ఉన్నారని. ఐ సెడ్ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. నాకు బేసిక్లీ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళన్నా, పర్ఫార్మెన్స్కి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళంటే చాలా ఇష్టం. నాకు రాణి పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. ఐ లైక్ హిమ్ యాజ్ అ గ్రేట్ పర్ఫార్మర్. అండ్ తన ఫస్ట్ సినిమా అష్టాచమ్మ నుంచి ఆల్మోస్ట్ ఎవడే సుబ్రహ్మణ్యం వరకు నేను అన్ని సినిమాలు చూశాను. తన సినిమాలు నేను నిజంగా బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే తన కామెడీ టైమింగ్ కానీ, లేదంటే తన యాక్సెంట్ కానీ, తన తెలుగు యాక్సెంట్ కానీ, లేదంటే తన సినిమా పట్ల ఉన్న సెన్సిబిలిటీస్ కానీ నాకు చాలా ఇష్టం. నేనే కాదు, పర్టికులర్గా నాని ఇష్టపడే వాళ్ళు నాకు చాలామంది తెలుసు. అండ్ ఇట్స్ అ గ్రేట్ పర్ఫార్మర్ అండ్ ఐ రియలీ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో చాలా బాగా చేశారని అందరు చెప్పారు. ఖచ్చితంగా ఐఎమ్ వెరీ షూర్ తన అన్ని సినిమాల కంటే ఇది పెద్ద సినిమా అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్. అండ్ అందాల రాక్షసి నా సినిమా చూస్తున్నానండి. ఎవడో ఒకడు నాకు రాంగ్ స్లిప్ ఇచ్చాడు, బ్రదర్ మన తెలుగు అమ్మాయి బ్రదర్ అన్నాడు. అవునా మన తెలుగు అమ్మాయి అనుకుని నేను ఈ అమ్మాయి ఎక్కడో ఫంక్షన్లో కనపడితే నేను వెళ్ళి పలకరించా. సరే ఎంతైనా తెలుగు అమ్మాయి కదా, మనలో వీణలో కదిలిపోయి నేను వెళ్ళి ఏంటమ్మా తెలుగు అమ్మాయి నువ్వు అంటే, నే ముझे తెలుగు నే మాలూమ్ అంది. నేను చాలా హర్ట్ అయిపోయాను. అవును ఏంట్రా బాబు ఇంత పెద్ద కాజా తిన్నాం మనం అని. నేను అలా అనుకుంటాను కారణం ఏంటంటే, నేను సినిమా చూసేప్పుడు ఆ అమ్మాయి డైలాగులు ఎంత క్లియర్గా డెలివర్ చేసిందంటే నేను తెలుగు అమ్మాయి అనుకున్నాను. షీఈస్ అ వెరీ నీట్ పర్ఫార్మర్. సో ఐ విష్ లావణ్య ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గోపి గారి గురించి చెప్పాలి. చాలామంది తెలుసో లేదో, ఆయన చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్, కేరళలో చాలా ఫేమస్. సార్ కంగ్రాచులేషన్స్ ఆన్ నేషనల్ అవార్డ్. ఈ సినిమాకి లవ్లీ మ్యూజిక్ ఇచ్చారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. అండ్ వాసు గురించి చెప్పాలి, ఈ సినిమా ప్రొడ్యూసర్. దాన్ని నాకు ఎంత క్లోజ్ అంటే అందరూ తన్ని బన్నీ వాసు అని పిలుస్తారు. అంటే నా డేట్లు, నా డబ్బులు, మా నాన్న అప్పుడప్పుడు పెట్టే దెబ్బలు అన్నీ తనే హ్యాండిల్ చేస్తాడు. ఇంతకుముందు తను 100% లవ్ సినిమా చేశాడు. దాని తర్వాత మన తేజు సరే పిల్ల నువ్వులేని జీతం చేశాడు. ఆ తర్వాత ఇది తన 3వ సినిమా. ఈ సినిమా హిట్ కొట్టి తన హ్యాట్రిక్ ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ వాసు. అండ్ పర్టికులర్గా ఈ సినిమా గురించి చెప్పేప్పుడు ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పాలి. గీతా ఆర్ట్స్ నేను ఎక్కువ చెప్తే బాగోదు. GA2 నేను యూవీ పిక్చర్స్ గురించి మాత్రం పర్టికులర్గా చెప్పాలి. నాకు ఈ మధ్యకాలంలో నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, నా సొంత బ్యానర్ కాకుండా నాకు బాగా నచ్చిన బ్యానర్, అఫ్కోర్స్ నేను దిల్ రాజు గారు కూడా నా సొంత బ్యానర్ కింద లెక్కేసుకున్నాను కాబట్టి నాకు బాగా నచ్చిన బ్యానర్ యూవీ క్రియేషన్స్. ఎందుకంటే వాళ్ళు మిర్చి లాంటి సినిమా తీశారు, రన్ రాజా రన్ తీశారు, జిల్ తీశారు. కొత్త డైరెక్టర్స్ని, కొత్త ఐడియాస్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఐ రియలీ లవ్ దెమ్ యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఐ డెఫినెట్లీ వుడ్ లవ్ టు డూ అ ఫిల్మ్ ఫర్ దెమ్. వంశీ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా కూడా నీ అన్ని సినిమాల్లాగా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ అండ్ ద బ్లాస్ట్ మారుతి. నాకు మారుతి చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. నేను చిన్నప్పుడు తన ఫ్రెండ్గా తన కంపెనీ ఎంత ఎంజాయ్ చేసేవాడినో, తన డైరెక్టర్ అయిన తర్వాత తన సినిమా అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను.
నా ఫ్రెండ్ సినిమా బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ మాకు అందరికీ ఇంకో పెద్ద హిట్ ఇస్తాడని ఆశిస్తూ ఈ సినిమాకి పనిచేసిన కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్, మొత్తం టెక్నీషియన్స్కి, మిగిలిన ఆర్టిస్టులు ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.